వాళ్ళకి గాని, వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు గాని. ఏమనిపిస్తుంది మ్యామ్? ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్‌లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయటుండేవి. గౌతరాచన్ గారి కుటుంబం వాళ్ళు ఏమయ్యారనేది అది కాదసల. అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్లలో ఉండే వాళ్ళకి? ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది. మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే, ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం. మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా, సురక్షంగా ఉన్నాం. ఈరోజు నేను వదిలేస్తాను. కానీ రేపు ఉదయం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే, రేపు ఉదయం నా ముందు తరాలకి, నా కూతురుకో, కొడుక్కో, ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం. కానీ లచ్చన గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని, ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు. పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌతు కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు, కుటుంబాలు 4వ తరం కూడా ఈరోజు మాతో నడుస్తున్నాయి. అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి. మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందే మనం. ఏంటి అంత వైరుధ్యం ఉండాల్సింది? ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, అధికారం ఏర్పాటు, అధికారం లేకపోవడం ఎన్ని సహజం. అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు? విలువలు, హుందాతనం లేని సునకాల్ని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద పెడితే, ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే. మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీదిరి అప్పలరాజు గారు. ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. చాలా హుందాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు. 80 అకౌంట్లు మీరు చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది. 80 ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే, అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే, మీ ఊరికి నేను రాను, ఆ ఫ్లెక్సీ తీరా మీ ఊర్లో మేము భోంచేనని భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన. నేను ఊహించలే, ఎక్కడ ఈ 45 సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే. పేరుకి డాక్టరు, ఒక 18 సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రమేయంతో, నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక 10 లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు. పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే కొండలు మింగడాలు, పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు. ఏమండి, ఒక పోలీసు సిఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడి దగ్గర 2 మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు. మా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి? నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడావు అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా? నేను యార్లగడ్డ శిరీష, గౌతు శిరీష, నా తండ్రి గౌతు శివాజీ, నేను గౌతు పెట్టుకుంటాను, నీకు వచ్చిన నొప్పేంటి? నేను యార్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే, నీకెందుకు భయం? నేను కమ్మవారి కోడల్ని, నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను, నువ్వు చేసుకున్నావుగా. ఆయన చేసుకున్నాడు, ఆయన భార్య తల్లిదో కురం తండ్రిదో కురం, మరి ఎందుకు నా కులం గురించి మాట్లాడుతున్నావు? అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు? సొంత బలం మీద గెలవలేని వాడు. గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు, పనికిరాని ఆకులు కూడా ఎగురొచ్చి పడతాయి, విస్తరాకులు. అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు. మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి. ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను, నా పార్టీ అధికారంలో లేదు, నేను ఇంతవరకు గెలవలేదు, రేపు ఉదయం గెలుస్తాను. కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను? నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు, నా తండ్రి తాత నిజాయితీ వల్ల. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, 24లోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోని గెలుస్తుంది. అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా? ఎందుకు ఉండలేడు? చేసిన వెధవ పనులకి, తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు.